అరే బాలు, బాగున్నారా అత్తమ్మ? కొంపరాగా నీ దరిద్రం మనం చూడాల్సింది. ఇంతకీ ఈడెక్కడికి వెళ్ళాడు, కనిపించట్లేదు. ఆయన ఆఫీస్కి వెళ్ళారు అత్తమ్మ, ఇంకా రాలేదు. నా కొడుకు కష్టపడి తెస్తాను, నువ్వు ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావా? ఆయన వచ్చే టైం అయింది కదా అత్తమ్మ, అందుకే ఇల్లంతా నీట్గా చేస్తున్నాను. ఆయనకి అసలే నీట్గా ఉండాలి. సరేలే, అలా గ్యాప్ రాసి మొహం వేసుకుని చూడపోతే ఈ బ్యాగ్ తీసుకొని లోన్ పెట్టు. అయ్యో, అత్తమ్మకు వాటర్ వేయడం మర్చిపోయిన, ఏమనుకుంటారో ఏంటో. దాని మొహం చూస్తేనే రోతేస్తుంది, అనవసరం దాని బ్యాగ్ తెమ్మన్నాను. మోనే, ఏంటండి? ఏం చేస్తున్నావు? మటన్ కర్రీ వండుతున్నానండి, ఒక 5 నిమిషాలు అయిపోతుంది. అబ్బో, ఏంటి ఈరోజు స్పెషల్? ఏంటి అయినా సంతోషంగా ఉన్నావు? అత్తయ్య గారు మీ గురించి మాట్లాడడానికి వచ్చారండి. అవునా? అవునండి, రూమ్లోనే ఉన్నారు. మీరు వెళ్ళి పలకరించరండి, నేను ఈలోపు అన్ని రెడీ చేసేసుకుంటాను. సరే. అమ్మా, బాగున్నావు అమ్మా? ఏంటి సడన్ గా వచ్చావు? ఏం బాగుంటాం లేరా, నువ్వు చేసిన పనికి ఇప్పటికే తేరుకోలేదు. ఇప్పుడు బాధపడి ఏముందలే, నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, నువ్వు అనుకున్న సాధించావు కదా. అబ్బా, ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? అయిపోయింది ఏదో అయిపోయింది. రాక వచ్చావు కదా, ఒక వారం రోజులు ఉండెళ్ళు. నేను ఇక్కడ ఉంటాకేం రాలేదు, రేపు మీ పిన్నోళ్ళ ఇంట్లో రథం ఉంది, అది చూసుకుని వెళ్దామని వచ్చాను. అవునా? సరే అమ్మా, రేపు పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నా కారులో దింపేస్తాలే. దింపేయటం ఏంట్రా, నువ్వు రావా? పిన్ని మరీ రమ్మని చెప్పింది నీకు, అందుకే నేను తీసుకెళ్ళాలని ఇక్కడికి వచ్చాను. ఏంటి, పిన్ని మమ్మల్ని కూడా పిలిచిందా అమ్మా? మోని, నాదో మంచి షర్టు ఇస్త్రీ చేయించు, నువ్వు మంచి చీర కట్టుకో, రేపు పిన్ని వాళ్ళ ఇంటి ఫంక్షన్కి వెళ్దాం. సరే అండి. అది ఎక్కడికి?